విచారణ నిమిత్తము ఏదైతే ఉందో ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో భాగంగా ప్రతిదీ కూడా వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ అక్కడ లైవ్లో మా ప్రతినిధి అక్కడ ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా కుప్లంగా తెలుసుకుంటూ ప్రతి ఆ విషయం మీద ఏదైతే ఉందో ఆ విద్యార్థులకు ఏ విధంగా మరణానికి గల సంబంధం ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏ విధంగా మోసపోయారో, అక్కడ ఉన్నటువంటి వార్డెన్కు అక్కడ ఉన్న ఆటో డ్రైవర్లకు ఉన్నటువంటి సంబంధం ఏంది, ఆటో డ్రైవర్లు ఎందుకు ఎప్పటి నుంచి అక్కడ ఉన్నటువంటి ఆ వార్డెన్కు వీళ్ళిద్దరికి గల సంబంధాలు ఎలా ఉంది అనేటువంటి ప్రధాన అంశాలు కూడా జయభీం దినపత్రికలు రాయడం జరిగింది. వాళ్ళు నిరసన తెలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనమైనటువంటి ఈ ఇద్దరు అమ్మాయిల ఆత్మహత్య, ఈ ఇద్దరు అమ్మాయిలటువంటి భయంకరమైనటువంటి గురుకుల పాఠశాల జరిగినటువంటి ఆ హత్యకు సంబంధించినటువంటి అంశాన్ని అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా మూకుమ్మడిగా ధర్నాలు రాస్తారోకలేసిన నేపథ్యంలో కూడా వాళ్ళ మీద పోలీసులు విచారణ రహితంగా దాడి చేసి వాళ్ళకు ఎక్కడ పడితే అక్కడ కొట్టడం జరిగింది. రక్తాలు వెళ్ళిపోయే విధంగా కూడా కమిలిపోయినటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం. ఇక్కడ వాళ్ళ ఫోటోలు కూడా మనం చూస్తున్నాం. ఎంత భయంకరంగా అంత భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎంత భయంకరంగా అంటే ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఎంత దారుణంగా ఉన్నాయి వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ తండ్రి చూడండి. అమ్మాయి వల్ల ఆ తండ్రి కూడా ఆయన ఏం చేయాలో ఎలా ఉండాలో దిక్కుదోషని పరిస్థితి ఉన్నాడు. దిక్కుదోషని పరిస్థితి అంటే దిక్కుదోషని పరిస్థితిలో అక్కడ తండ్రి ఫోటోను కూడా మనం చూస్తున్నాం. ఏమైపోయింది నా బిడ్డలకు, ఏం జరిగిపోయింది, ఎలా జరిగిపోయింది, ఎందుకు ఈ విధంగా జరిగిపోయింది, ఎందుకు చేసిన నా బిడ్డల మీద ఎందుకు అంత కక్ష పెంచుకున్నారు, వాళ్ళు చేసిన అన్యాయం ఏంది, అసలు ఈ ప్రభుత్వంలో ఇలాంటి ఘోరం జరుగుతుంది అనుకోలేదు మేమని వాళ్ళు కంట నీరు పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు జయభీం టీవీతో మొర పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఇక్కడ చూస్తున్నాం మనం, చూడండి ఎంత భయంకరంగా ఉందో. ఇక్కడ వాళ్ళు పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో అక్కడ ఉన్నటువంటి ఆమెకు ఉన్నటువంటి వెనుపు ఏదైతే వీపు వెనుక భాగాన కూడా రక్తంతో ఉన్నటువంటి ఆ పరిస్థితి కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకోసం అంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రధాన డిమాండ్ ఏంది, ఎవరైతే ఆ దాడి చేసి, ఎవరైతే పిల్లల్ని హింస చేసి, ఎవరైతే పిల్లలను అతి భయంకరంగా చంపేసిల్లో వాళ్ళకు శిక్ష పడాలి. వాళ్ళకి శిక్ష పడితేనే మాకు న్యాయం జరుగుతుంది, వాళ్ళకి శిక్ష పడకపోతే మేము ఆందోళన చేస్తామని వాళ్ళు చెప్పిన సందర్భంలో ఉంటుంది. కానీ పోలీసులు కూడా ఎవరికి అమ్ముడు పోయిల్లో, ఏం చేసిల్లో, ఇవాళ ఇద్దరి ప్రాణాలకు ఇవాళ అరిచేతులు పెట్టుకొని ఇవాళ ప్రాణాలు లెక్క చేయకుండా ఇద్దరి ప్రాణాలు తీసినటువంటి ఆ మూర్ఖులు కూడా వత్తసు పలికే విధంగా ఉన్నారని చూడండి. ఎంత భయంకరంగా ఉన్నారు, వాళ్ళ మీద ఎన్ని ఘాట్లు ఉన్నాయి, ఎంత భయంకరంగా ఉంది చూడండి. ఇదే ఒక రెడ్డి సామాజిక వర్గానికో, వెలమ సామాజిక వర్గానికో, లేకపోతే కమ్మ సామాజిక వర్గానికో, కాపు సామాజిక వర్గానికో, బ్రాహ్మణ సామాజిక వర్గానికో జరిగితే ఈ రోజు ఉన్నటువంటి సినిమా హీరోలు, సినీ తారలు, లేకపోయిందంటే రాజకీయ నాయకులు ఇవాళ పోయి భజన చేసేవాళ్ళు. కానీ ఎక్కడ పోయిన రాజకీయ నాయకులు, ఇలా ప్రజా సంఘాలు ఎక్కడ పోయినాయి, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఎక్కడ పోయినాయి, ఇలా ఏం చేస్తున్నారు? ఒక దళిత బిడ్డలు, బీసీ బిడ్డలు ఇవాళ వాళ్ళు ఏ విధంగా ఆత్మహత్య చేసుకున్నారు, ఎందుకోసం చంపేసిన విచారణ నిమిత్తం కూడా ఇవాళ ప్రభుత్వాలు ముందుకు రాకపోవడం, ఇవాళ ప్రజా సంఘాలు ఖండించకపోవడం, ఇవాళ సెలబ్రిటీలను చెప్పుకునే వాళ్ళు కూడా కనీసం ఈ విషయాన్ని కూడా పరిజ్ఞానంతో ఆలోచించకుండా ఇలా కనీసం ఒక మానవ దృక్పథంతో కూడా ట్విట్టర్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైతే సోషల్ మీడియాలో కూడా ఖండించే పరిస్థితిలో అంటే ఏ విధంగా చూడండి. ఒక బీసీ బిడ్డలు, ఎస్సీ బిడ్డలు, మైనార్టీ బిడ్డలు, ఇలా ఉన్నటువంటి అణగారిన వర్గాల అత్యధిక జనాభా కలిగిన బిడ్డల మీద అన్యాయం జరిగితే, రేపులు చేసి చంపేస్తే, మానవంగా లేచి చంపేస్తే కనీసం స్పందించలేని ఈ సమాజంలో ఉన్నాం మనం. ఎంత బాధాకరం. అలానే దిశ కేసులో, నిర్భయ కేసులో జరిగినటువంటి సంఘటన ఇక్కడ కూడా జరిగింది. ఆ అమ్మాయిల మీద ఏ విధంగా దాడి చేసిన చూడండి, ఎంత భయంకరంగా దాడి చేసిన చూడండి, ఎంత దారుణంగా ఆ పాప ఎంత గిలగిల కొట్టుకుంది, ఎంత నరకాన్ని అనుభవించింది ఆ చెల్లె చూడండి, ఎంత గాయమైంది చూడండి, ఎంత భయంకర గాయం, కమిలిపోయే విధంగా గాయమైందంటే ఆ చెల్లెని ఏ విధంగా కొట్టిళ్ళు, ఎంత హింస పెట్టిళ్ళు, ఎంత హింస చేసి ఎంతమంది దాడి చేసిళ్ళు. ఇంకా ఒక చిన్న అమ్మాయి, 10వ తరగతి చదివే అమ్మాయి మీద ఇంత భయంకరమైన దాడి జరిగిందని చూడండి, ఎంత కుమిలిపోయింది చూడండి. ఆయన తండ్రి మేము మాట్లాడితే ఆయన చాలా మనోవేదన గురైపోయి ఏం చేయాలి సార్, నా ఇద్దరు పిల్లలు పోగొట్టుకున్నాము, వాళ్ళిద్దరు దోస్తులు, వాళ్ళు మంచిగా ఉండేటువంటి స్నేహితులు, వాళ్ళు ప్రశ్నించడమే తప్ప, వాళ్ళు మాట్లాడడం తప్ప, వాళ్ళు 11:30 నుంచి మొదలుకుంటే వాళ్ళు నైట్ అంతా ఏదో భయంకరమైన శబ్దం వస్తుంది, ఆ పిల్లలు చూడలేక, ఆ పిల్లలు తట్టుకోలేక వాళ్ళ మీద మానసికంగా ఇబ్బందులకు గురి చేసిన సందర్భం ఉన్నదని వాళ్ళు మొరపెట్టుకున్నారు. ఎంత దారుణం, ఎంత భయంకర పరిస్థితి, ఏం జరిగిపోతుంది అసలు హాస్టల్లో. ఇలా తల్లిదండ్రులు నమ్మేసి, తల్లిదండ్రులు ఇలా గొప్పగా చదువులు చదువుకుంటారు, ఇలా భరోసా ఉంటుంది, బాధ్యత ఉంటుంది అని వాళ్ళు గురుకుల పాఠశాలలో కానీ ఏదైతే హాస్టల్లో ఉన్నాయి వాళ్ళు హాస్టల్లో వేసినటువంటి సందర్భంలో వాళ్ళు కన్నా తల్లిదండ్రులు కూడా వదిలేసి అక్కడ ఉన్నటువంటి పిల్లలే, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థనే వాళ్ళు చూసుకునే నేపథ్యం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఆయన వికలాంగుడు, ఇక్కడ కర్ర కూడా పట్టుకున్నాడు చూడు, ఈయన వికలాంగుడు పాపం,
ఏదైతే ఉన్నాడో ఈయన వికలాంగుడు. ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం, ఎంత దారుణం అంటే అంత దారుణం. పోలీసులు లాఠీ చార్జ్ చేసి విచక్షణ రహితంగా కొట్టిన నేపథ్యం కూడా చూస్తున్నాం. విచక్షణ రహితంగా కొడితే వాళ్ళు కూడా అంటే పోలీసులు మహిళల మీద కూడా దాడి చేసింది. మహిళల మీద కూడా దాడి చేసిన సందర్భం ఎవరిచ్చారు? మహిళల మీద దాడి చేసే సందర్భం ఏ రూల్స్ చెప్తుంది? ఎక్కడ చెప్తున్నారు వాళ్ళు? ఏ రూల్స్, ఏ ఐపీసీ చెప్తుంది, ఏ సిఆర్పీ చెప్తుంది మిమ్మల్ని మహిళల మీద దాడి చేయమని? మహిళల మీద దాడి చేయమని ఏ చట్టం చెప్తుంది? వాళ్ళు నిరాశను తెలిపే అటువంటి అవకాశం లేదా? ఏం చేస్తుంది ప్రభుత్వం? ఏం చేస్తుంది పోలీసు యంత్రాంగం? ఎందుకోసం అమ్ముడు బయలు? ఎందుకోసం వాళ్ళు ఇష్టానుసారంగా ఇన్వెస్టిగేషన్ చేయలేకపోతున్నారు? ఎంత బాధాకరం అంటే అంత బాధాకరమైన సంఘటన మనం చూస్తున్నాం. ఇక చూడండి ఏ విధంగా కొట్టేసిలో అంత దారుణంగా ఉన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. పాపం చిన్నారి తల్లుల గురించి కూడా మనం గత 3 రోజుల కంచెలు కూడా మనం మాట్లాడుతూనే ఉన్నాం. ఇప్పటికే చాలా వైరల్ అయిన సందర్భం కూడా చూస్తున్నాం. ఎంత ఇద్దరు చిన్నారి తల్లులు పాపం ఎంత భయంకరంగా అంటే చాలా భయంకరమైన సంఘటన ఇది. ఈ సంఘటన మీద నిజంగా ఇప్పటికే విచారణ చేయాల్సిన పోలీసు అధికారులు కూడా నిర్లక్ష్యంగా ఉన్నారు. నిర్లక్ష్యం నీడలో ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు? ఎందుకు వాళ్ళని కాపాడుతున్నారు? ఎందుకు కాపాడాల్సిన అవసరం ఉంది? వాళ్ళ అక్రమ సంబంధం బట్టబయలైనప్పటికీ మీడియాలో కూడా కూస్తున్నటువంటి నేపథ్యంలో ఇలా రాష్ట్రంలో ఒక సంచలనం జరిగిన నేపథ్యంలో ఇంత భయంకరంగా ఉన్నటువంటి నేపథ్యం ఎందుకు వచ్చినటువంటి ప్రధాన వార్త కూడా గత 3 రోజుల కంచెలు కూడా జైబీన్ దినపత్రికలతో పాటు వివిధ దినపత్రికలు కూడా వచ్చినటువంటి వార్త కూడా మనం రాస్తున్నాం. జైబీన్ దినపత్రికలో ప్రధాన వార్తలకి వెళ్లే ముందు ఏం జరిగింది అసలు, ఆ దాడే కానీ ఈ హత్య కానీ ఎందుకు చేశారు, ఏ విధంగా చేసినటువంటి ప్రధాన అంశాలు కూడా జైబీన్ దినపత్రికతో పాటు వివిధ దినపత్రికలు కూడా రాయడం జరిగింది. గత మన 3 రోజుల కంచెలు అమ్మాయిల మృతుల పట్ల అంతు చిక్కని సమాధానాలు. హత్య చేసి ఆత్మహత్య అంటే ఎలా? వార్డెన్ శైలజ ఫోన్ సంభాషణ సమాధానం ఇవ్వాలి. ఆత్మహత్యలు అయితే అమ్మాయిల ఒంటిపై గాయాలైంది. శైలజ సన్నిహితులు ఆటో డ్రైవర్లపై అనుమానం వ్యక్తపరుస్తున్న కుటుంబ సభ్యులు. ఇక్కడ ఉన్నటువంటి 2 ఆడపిల్లలు ఎంత భయంకరంగా ఉన్నారో ఆ మార్చలో ఉన్నటువంటి ఫొటోస్. వాళ్ళిద్దరు గతంలో 1000 స్తంభాల గుడి వరంగల్లో దిగినటువంటి 1000 స్తంభాల గుడిలో 2 చిన్నారి తల్లులు ఇద్దరు కూడా వాళ్ళ ఫోటో దిగినటువంటి వాళ్ళ స్నేహ బంధాన్ని కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఆ విద్యార్థులపై చిన్న చూపు తగిన ఏదైతే విద్యార్థులపై ఉన్నదో వాళ్ళు ఏ సామాజిక వర్గాల నుంచి వచ్చి ఎంత భయంకరంగా జరిగిందో, ఏ విధంగా దాడి జరిగింది, ఎవరు వాళ్ళ వెనక ఉన్నారు, ఆటో డ్రైవర్లు వాళ్ళు ఎందుకోసం వస్తారు, ఆటో డ్రైవర్లు వాళ్ళు నమ్మేసి అక్కడ ఉన్నటువంటి శైలజ వార్డెన్ సంబంధించినటువంటి ఫోన్ సంభాషణ మనం తీసుకున్నట్లయితే, ఫోన్ సంభాషణ ఆధారంగా తీసుకున్నట్లయితే ఎన్నో విషయాలు కూడా బట్టబయలయ్యేటువంటి నేపథ్యం ఉంటుంది. ఎన్నో విషయాలు కూడా బట్టబయలైన నేపథ్యంలో ఇక చూడండి అమ్మాయిల చావులపై విచారణ ఎక్కడ అనేటువంటి ప్రధాన వార్త కూడా రాసిన నేపథ్యం ఉంది. ఇక్కడ పిల్లల మీద కూడా గాయాలైనటువంటి ప్రధాన వార్త కూడా మనం గత 3 డేస్ నుంచి కూడా చెప్తున్నటువంటి నేపథ్యం ఉంటుంది. కానీ ఇప్పటికే ఎవరైతే రాజకీయ నాయకులారో ఇప్పటికే ఉన్నటువంటి వివిధ ప్రతిపక్ష పార్టీలు ఎందుకు స్పందించాలి? ఇక్కడ ఉన్నటువంటి కవితక్కను కూడా వస్తున్నారు, ఎందుకు స్పందించలేకపోతుంది? ఆ పిల్లలు వాళ్ళకు ఓటు హక్కు లేదని స్పందించలేకపోతున్నారా? లేకపోతే ఆ పిల్లల మరణానికి సంబంధించి ఆ పిల్లల మరణంలో వెనుక ఉన్నటువంటి నాయకులను కాపాడడం కోసం మీరు ప్రశ్నించలేకపోతున్నారా? ఎందుకు మీడియాలో వచ్చినప్పుడు కూడా ఎందుకు రాజకీయ నాయకులు కానీ సెలబ్రిటీలు కానీ ఉన్నటువంటి ప్రజా సంఘాలు కానీ ఎందుకు ఖండించలేకపోతున్నాయి? 2 అమ్మాయిల మరణానికి గల ఇద్దరు అమ్మాయిలు చావు గల కారణాలను ఎందుకు బట్టబయలు చేయలేకపోతున్నారు? వాళ్ళు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఉందని ఎందుకు చిత్రీకరించారు? ఎందుకు వాళ్ళని చంపేసినటువంటి నిందితులు ఎక్కడ ఉన్నారు అనేటువంటిది కూడా ప్రధానంగా జైబీం టీవీ దినపత్రికలో కూడా రాసిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో దళిత బాలికల అనుమానాస్పద మృతులు వివరాలు వెలుగులోకి రావాల్సిందే. ముక్కు పచ్చలారని బాలికలు ఆత్మహత్య చేసుకున్న కారణాలు ఏమై ఉంటాయని దళిత సంఘాలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. బాలికల మృతుల కుటుంబ సభ్యులకు ఎక్స్గ్రేషియాతో పాటు అమ్మాయిల చావులపై విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని జైబీం సంస్థల ఫౌండర్ చైర్మన్ బరిగల శివ డిమాండ్ చేస్తున్నారు. అమ్మాయిల అనుమానాస్పద మృతి పట్ల జైబీం ప్రత్యేక కథనం. తెలంగాణ రాష్ట్రం తలదించుకునే విధంగా జంట బాలికల హత్య పరిణామం విచారణకు నోచుకోకుండా పోతుంది. అమ్మాయిల మృతుల పట్ల బహుజన వర్గాల బిడ్డలు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తపరిచింటే అనుకున్న స్థాయిలో విచారణ కొనసాగడం లేదని విద్యార్థులు కుటుంబ సభ్యుల బాధతో ఆందోళన చెందుతున్నారు. అమ్మాయిలది హత్యనా ఆత్మహత్య ఏమై ఉంటుందో నిర్ధారించిన అధికారులు జరిగిన సంఘటన వివరాలు తెలియకుండా మొహం చాటేస్తున్నారు. విచారణలో భాగంగా విద్యార్థుల ఒంటిపై కనబడుతున్న గాయాలను బట్టి ముమ్మాటికి హత్యనంటూ మొత్తుకుంటున్న కుటుంబ సభ్యులు వాదనకు చర్యలు తీసుకుని నాదులే కరువయ్యారని కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. అధికారులు సరైన రీతిగా విచారించకుండా కేసును తప్పుదోవ పట్టించినట్లయితే ప్రభుత్వ పెద్దలు స్పందించి తక్షణమే చర్యలు తీసుకొని దోషులను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. జరిగిన సంఘటనపై
జరిగిన సంఘటనలపై భిన్న సమాధానాలకు తెరలేపుతున్న వార్డెన్ శైలజను పకడ్బందీగా విచారించి చర్యలు చేపట్టాలని దళిత సంఘాలు హెచ్చరిస్తున్నాయి. లేని ఏడల కుటుంబ సభ్యులు న్యాయం జరిగే వరకు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని బహుజన సంఘాలు కూడా హెచ్చరిస్తున్న నేపథ్యం కూడా ఉంది. అంటే ఎంత భయంకరంగా ఉందో వాళ్ళు అల్టిమేట్గా దళిత సంఘాలు కానీ బహుజన సంఘాలు కానీ వాళ్ళు ప్రశ్నించినట్లయితేనే మాత్రమే ఇవాళ విచారణ చేసేటువంటి నేపథ్యం ఉందా, లేకపోతే పారదర్శకంగా ఇవాళ విచారణ చేసేటువంటి భాగస్వామ్యం లేదా పోలీస్ యంత్రాంగం మీద? ఎటుపోయింది యంత్రాంగం, ఏం చేస్తుంది? ఒకవేళ వాళ్ళు విచారణ నేపథ్యంలో ఏ అయితే పిల్లల మీద ఎంత చూడండి అమ్మాయిల చావులపై విచారణ ఎక్కడ ప్రధాన వార్త కూడా రాసిన నేపథ్యం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి గాయాలు ఆ పిల్లలు ఏ విధంగా అయితే ఆ దూలానికి ఏ విధంగా అయితే వాళ్ళు ఆ చున్నితోని ఉరేసుకున్న సందర్భం ఉందో ఎంత భయంకరంగా చిత్రీకరించారు. ఏం జరగబోదు? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏం చేయాలి? ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎస్బీ అధికారులు ఏం చేస్తున్నారు? అంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత ఎందుకు నిర్లక్ష్యంగా వాయించినటువంటి పోలీస్ యంత్రాంగం కానీ ఆ ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే శైలజ వార్డెన్ లాంటి వాళ్ళ వ్యక్తులు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కానీ అక్కడ పనిచేసేటువంటి సిబ్బంది ఎందుకు వాళ్ళ మీద నిఘా పెట్టలేకపోయింది? ఎందుకు వాళ్ళను హాస్టల్లోకి ఆటో డ్రైవర్లను రప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు? అంటే ఎంత నిఘా నీడలో ఉంది, ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో. ఇలా పేద బడుగు బలైన వర్గాల ప్రాణాలంటే ఎంత ఘోరంగా ఉన్నాయో ఈ పిల్లల చావులను చూస్తే మనకు అర్థమైపోతుంది. ఈ చావుల వెనుక ఉన్నటువంటి ఆటో డ్రైవర్లను వెంటనే అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద ఎన్కౌంటర్ చేయాలి. వాళ్ళు ఎంత భయంకరంగా శైలజ లాంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో అనేక వార్డెన్గా చేసేటువంటి వాళ్ళందరినీ కూడా వెంటనే ఉద్యోగం నుంచి తీసేయాలి. ఇలాంటి అక్రమ సంబంధాలు కలిగినటువంటి ప్రతి ఒక్క స్కూళ్ళలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తీసేయాలని రిక్వెస్ట్ చేసే నేపథ్యం కూడా ఎంత బాధాకరం చూడండి. ఇద్దరు చిన్నారి తల్లులు ఎంత అల్లారి ముద్దుగా ఉన్నటువంటి చిన్నారి తల్లులను ఆ చావులో కారణమైనటువంటి ఈ భయంకరంగా చంపేసినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి జైలు జీవితం బయటికి వచ్చే విధంగా కాకుండా లైఫ్లో కూడా ఇంకో అమ్మాయిల జోలికి పోకుండా కూడా చేసేటువంటి బాధ్యత కూడా రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఉంది. రేవంత్ రెడ్డి తన మార్కులో ఏ విధంగా అయితే పరిపాలన చేస్తున్నాడో ఈ ఇద్దరు అమ్మాయిల చావులో కూడా కారణమైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా ఏ విధమైనటువంటి ఆంక్షలు లేకుండా వాళ్ళని వెంటనే ఎన్కౌంటర్ చేయాల్సిందిగా ప్రజా సంఘాలు కూడా డిమాండ్ చేసేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.